సో హాయ్ గైస్, ఇక్కడ ఏంటి అంటే నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. వెరీ రీసెంట్ గానే చాలా మందికి ఎవరికి ఉద్యోగాలు ఉంటున్నాయి, ఎవరికి ఉద్యోగాలు పోతున్నాయి అనేది. సో డెఫినెట్లీ మీరు ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చూసుకోవచ్చు. అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్ వీ నీడ్ టు క్లారిఫై వన్ థింగ్. సో ఆల్రెడీ మీరు చూస్తున్నారు వివిఎన్ హెయిర్ ఆయిల్ అని చెప్పి, దట్ ఈస్ కంప్లీట్లీ హోమ్ మేడ్ అండి. సో మా మదరే తయారు చేస్తూ ఉంది వివిఎన్ ఆర్గానిక్ ఆయిల్, ఆర్గానిక్ న్యాచురల్ ఆయిల్ అది. సో కంప్లీట్లీ ఎక్స్ట్రాక్షన్ నుంచి చాలా న్యాచురల్ ప్యూర్ ఆయిల్ యూస్ చేసి తయారు చేస్తున్నాం. డెఫినెట్లీ చాలా మందికి యూజ్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ 100% రిజల్ట్ అండి. సరే, ఓకే, దీని గురించి పక్కన పెడితే లెట్ us కమ్ టు ద పాయింట్ విచ్ ఈస్ పవర్ బిఐ సంబంధించి. ఇంకా కొన్ని డొమైన్స్ కాల్స్ అనేవి తక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చాలా వరకు టెర్మినేట్ చేస్తా ఉన్నారని చెప్పి నేను ఒక వీడియో చేశాను. హ్యాడ్ మేడ్ వన్ వీడియో అబౌట్ దాట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మీకు ఎలా తెలుసు? స్టూడెంట్ జనరల్‌గా వెరీ గుడ్ క్వెషన్ యాక్చువల్లీ. నేను కూడా చాలా రోజుల నుంచి ఇదిగో దీని గురించి చెప్దాం అనుకుంటున్నా. ఒక స్టూడెంట్ అడిగారు, "మీకెలా తెలుసండి వీళ్ళని టెర్మినేట్ చేస్తున్నట్టు? మీకెక్కడి నుంచి సోర్స్ ఎక్కడ దొరికింది మీకు? ఏ విధంగా మీరు ఏ పాయింట్ బేసిస్‌లో ఇవన్నీ ఉద్యోగాలు ఉన్నాయి. ఆల్రెడీ టెర్మినేట్ చేస్తున్నారని చెప్పన్నారు. ఈ ఉద్యోగాల వాళ్ళని ఈ డొమైన్స్ వాళ్ళని టెర్మినేట్ చేస్తున్నారని నాకెలా తెలుసు?" అనేది ఒక క్వెషన్ రైజ్ అయింది. ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీడే ఐ యూస్ టు నేను జనరల్‌గా కౌన్సెలింగ్ అనేది మనకి ఎవ్రీడే 10-15 మెంబర్స్ ఎవ్రీడే పే చేస్తారు ఆన్ డే టు డే బేసిస్. యావరేజ్ చూసుకుంటే 10-15 అనేది చాలా నార్మల్ కౌంట్. సో ఎవ్రీడే ఒక 10-15 మెంబర్స్ దాకా నేను మాట్లాడుతూ ఉంటాను. ఈ మాట్లాడే క్రమంలో ఇది ఫస్ట్ మెయిన్ సోర్స్ అండి. ఓకే. ఈ మాట్లాడే క్రమంలో ఆల్రెడీ ఉద్యోగాలు పోయినోళ్ళు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఇప్పుడు ఫెయిల్ అయితే, ఇలా ఫెయిల్ అయింది సార్ అని చెప్పి నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అండ్ ఇలా ఫెయిల్ అయితే ఎలాంటి స్టెప్స్ మనం తీసుకోవాలి? ఎలాంటి స్టెప్స్ సక్సెస్ అవుతుంది? బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది సార్? ప్రెజెంట్ ఇలా ఉందని చెప్పి ఇప్పుడు ఏం చేయాలని నన్ను అడుగుతా ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ అలాగే ఎక్కువగా ఏంటి అంటే ఈ డొమైన్స్ వాళ్ళు, సార్ నేను ఆల్రెడీ ఇట్లా టెర్మినేట్ అయ్యాను. సో ఆల్రెడీ జెన్యూన్‌గానే టెర్మినేట్ అయ్యాను. వాట్ షుడ్ ఐ డూ నౌ? నేనిప్పుడు ఏం చేయాలి? సో ఈ విధంగా ఏంటి అంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది నాకు దొరుకుతుంది ఫస్ట్. స్టూడెంట్స్, త్రూ వర్కింగ్ పీపుల్, స్టూడెంట్స్ దీని గురించి. అండ్ తర్వాత ఏంటి అంటే ఇది కరెక్టా కాదా అని చెప్పి నాకు తెలిసిన మార్కెట్ ఎక్స్‌పర్ట్స్‌ని, నాకు తెలిసిన అందరి ఇన్‌స్టిట్యూట్ వాళ్ళని, అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు తెలిసిన వర్కింగ్ పీపుల్‌ని, టీమ్ లీడ్స్‌ని, అండ్ థర్డ్ పార్టీస్ వెరిఫికేషన్ చేసే కంపెనీస్ 1 ఆర్ 2 తెలుసు నాకు. వాళ్ళని కూడా కనుక్కొని అప్పుడు ఒక డెసిషన్‌కి, ఒక కంక్లూజన్‌కి వస్తాం. దాన్ని బట్టి ఇవన్నీ కాలిక్యులేట్ చేస్తాం. సో ఓకే, ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇలా జరుగుతుంది. ఈ విధంగా మనము దీన్ని పోర్ట్రేట్ చేయొచ్చు. ఈ విధంగా అనాలిసిస్ చేయొచ్చు అని ఒక అనాలిసిస్ అనేది ప్రిపేర్ చేసి దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి మీకు మాకు అర్థమయ్యే రీతిలో నేను దాన్ని ఎక్స్‌ప్లోర్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ పవర్ బిఐ ప్లస్ ఎంఎస్‌బిఐలో కాల్స్ లేవని మీకెలా తెలుసు? ఎస్పెషల్లీ ఒక స్టూడెంట్ అడిగిన క్వెషన్ ఇది. సో పవర్ బిఐ ప్లస్ ఎంఎస్‌బిఐ, పవర్ బిఐ ప్లస్ ఏడీఎఫ్, పవర్ బిఐ ప్లస్ సీక్వెల్, ఇలా ఏ విధంగా చూసుకున్నా జాబులనేవి వచ్చే పరిస్థితి లేదు. చాలా క్లారిటీ. మళ్ళీ 100 సార్లు అడిగినా గాని నేను ఇదే మాట చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు పవర్ బిఐ రిలేటెడ్ కోర్సెస్ ఏదైతే ఉందో, నేర్చుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ప్రొఫైల్స్ చాలా ప్రాక్టీస్ చేసి వెయిట్ చేస్తా ఉన్నారు. మార్కెట్‌లో ఉన్నారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో, ఇది అర్థం చేసుకోకుండా, మీకేం తెలుసు? నాకు తెలుసు అనుకోకండి. నేను ఈ విషయంలో చాలా గట్టిగా చెప్తా ఉన్నాను. పవర్ బిఐ వద్దు. పవర్ బిఐ రిలేటెడ్ కోర్సెస్ వద్దు. అర్థం చేసుకోండి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ బై సెలెక్టింగ్ దిస్ కోర్స్ అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నా. జనరల్‌గా నేనేం చెప్తానంటే, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి లాస్ట్ వరకు సరే మీ ఇష్టం, మీ డెసిషన్ తీసుకోండి అని చెప్తాను. సో, కొంచెం గట్టిగా నేను చెప్తున్నాను ఇది. ఇది మీకు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇక మీ లైఫ్, మీ కెరియర్ కాబట్టి, మీ డబ్బులు కాబట్టి ఇట్స్ అప్ టు యూ వెదర్ టు చూజ్ ఆర్ నాట్. అండ్ డెఫినైట్‌లీ ఇది మనం అర్థం చేసుకోకపోతే కష్టమవుతుంది. సో, ఇవి రకరకాల సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రకరకాల సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. నాట్ ఓన్లీ దిస్. సో, ఐ యూజ్డ్ టు గో త్రూ మెనీ ఆర్టికల్స్ అండ్ ఆల్. ఓకే. ఆ వీడియో ప్రిపేర్ చేయడానికి చాలా బేసిక్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. అండ్ ఐ హావ్ డన్ కొన్ని వేల వీడియోలు నేను చేస్తున్నాను ఆల్రెడీ. అండ్ ఒక టాపిక్ కూర్చోబెట్టి, ఒక టాపిక్ మీద మీరు ఇన్‌స్టాంట్‌గా మీరు మాట్లాడమన్నా గాని, కొన్ని గంటలు అనర్గళంగా దాని గురించి మాట్లాడే కేపబిలిటీ ఐ హావ్ గెయిన్డ్ త్రూఔట్ ద లాస్ట్ 2 ½ ఇయర్స్ నుంచి. మార్నింగ్ లేసిన కాడి నుంచి ఎవ్రీడే ఐ యూజ్డ్ టు డూ అట్‌లీస్ట్ 3-4 వీడియోస్ అండ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, డిఫరెంట్ సైట్స్ నుంచి, డిఫరెంట్ ఆర్టికల్స్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అప్డేట్ చేస్తా ఉన్నా. అండ్
అండ్ వెరీ హ్యూజ్ వ్యూవర్షిప్ ఉంది అండ్ మనకి. సో ఎయిదర్ మేబీ నాకున్న కొంచెం యాటిట్యూడో, లేకపోతే నేను ఎవరిని ఇంతవరకు కూడా నన్ను ఫాలో అవ్వండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీరు లైక్ చేయండి అని నేను ఎప్పుడూ ఎవరిని అడగలేదు, అడగను కూడా. ఇష్టమైతే చేసుకో, ఇష్టమైతే ఆ అప్డేట్స్ ఓకే కావాలి, నాకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఉంది అంటే మీరు ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. దట్స్ అప్ టు యూ. ఎందుకంటే నేను అడిగి మిమ్మల్ని చేయండి, అది చేయండి, ఇది చేయండి అని లైక్ చేయండి, అది చేయండి. ఐ నెవర్ సే. నేనెప్పుడు అలా చేయను. మీకు నచ్చకపోతే అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి అని కూడా అంటాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎయిదర్ ఐ మే బి డైరెక్ట్‌గా నేను అంటే డైరెక్ట్‌గా నేను వాళ్ళ లైఫ్స్, వాళ్ళ కెరియర్ మీద ఎఫెక్ట్ చూపించకపోయినా, చాలామంది రాంగ్ స్టెప్ తీసుకోకుండా మనము చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ఇచ్చాము. అండ్ ఐ యూజ్డ్ టు లాట్ ఆఫ్ కామెంట్స్ అండ్ మెసేజెస్ అబౌట్ దిస్. సార్ మీరు ఆహ్, చేసిన దాని వల్ల నేను రాంగ్ డెసిషన్ తీసుకోలేదు. నేను రాంగ్ డెసిషన్ తీసుకోలేదని చెప్పి ఐ యూజ్డ్ టు నేను ఎన్ని మెసేజ్‌లు, ఎన్ని కామెంట్స్ చూసానో ఓన్లీ ఈవెన్ ఐ నో ఎక్కడెక్కడి నుంచి నన్ను మీట్ అవ్వడానికి వస్తారనేది నాకు తెలుసు. అండ్, అండ్ ఇదొకసారి ఆలోచించండి. బట్ ఇది మాత్రం చాలా సీరియస్‌గా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నాను. థాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్, CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్స్. థాంక్ యూ.